అండ్ రేపు శైలజారెడ్డి అల్లుడు అండ్ యూటర్న్ 2 రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మరి ఉన్న థియేటర్స్ తగ్గుతున్నాయా, ఇంకా పెరుగుతున్నాయా, లేకపోతే అదే ఉంటున్నాయా? ఈ వీక్ పెరిగినాయండి. సో ఈ వీక్ అంటే మండే నుంచి కొన్ని పెంచారు థియేటర్స్. డెఫినెట్గా ఇప్పుడు పెద్ద సినిమాలు కాబట్టి అవి కొన్ని థియేటర్స్ తగ్గే అవకాశం ఉంది. కాకపోతే వాటితో పాటుగా ఈ సినిమా కూడా రన్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ రిలీజ్ అయింది. అసలు ఒక తెలియని పరిచయం లేని సినిమాకి రిలీజ్ అయ్యి పరిచయం ఏర్పడి జనాలకి ఒకళ్ళు ఇంకొకరు చెప్పి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వీకెండ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. లాట్ ఆఫ్ పీపుల్ యూఎస్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు వీక్ డేస్ రన్ అవుతున్నాయి కదా. సో వెళ్ళలేక కుటుంబాలు అంటే ఫ్యామిలీ మొత్తం తీసుకుని వెళ్ళలేక వెయిట్ చేస్తున్నారు. సో థియేటర్స్ తగ్గినా కూడా మిగతా 2 సినిమాలు పెద్ద సినిమాలు రావడం మూలాన ఈ సినిమాకి వెళ్ళే ఆడియన్స్ మాత్రం వెళ్తారని నా హోప్ అనమాట. యా. సో లైక్ శైలజారెడ్డి అల్లుడు అలాగే యూటర్న్ సమంత గారే చెప్పారు ఈ సినిమా చూడమని. సో నాగ చైతన్య గారి వైఫే కాబట్టి సో వాళ్ళిద్దరు చెప్పినట్టే అనమాట. సో మా సినిమాతో పాటు మీ ఈ సినిమా కూడా చూడండి అని చెప్పినట్టే. సో ఐ థింక్ ఐ హోప్ ఇట్ విల్ రన్ వెల్ ఇన్ ద సెకండ్ వీక్ ఆల్సో. ఐఎమ్ హోపింగ్ ఫర్ ఇట్. ఓకే ఈ సినిమాది శాటిలైట్ రైట్స్ అయిపోయాయా, ఇంకా అవ్వాల్సి ఉందా? యా, శాటిలైట్ రైట్స్ అంటే అండి ఐ థింక్ రానా కేమ్ అప్ విత్ న్యూ మోడల్ అనమాట. ఈ రైట్స్ అమ్మే విషయంలో వీటిలో డిజిటల్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ కూడా ఉన్నాయి కదా. ఈ కేమ్ అప్ విత్ అ న్యూ మోడల్. మాకు చూచాయిగా చెప్పారు. అది కనుక వర్కౌట్ అయిందంటే కనుక మేబీ హీల్ కమ్ బ్యాక్ అండ్ హీల్ టెల్ us the whole model ఎలా ది ఇట్స్ స్టిల్ ఇన్ డిస్కషన్ బట్ నాట్ ఎట్ కంప్లీటెడ్. ఒకసారి అది ఓకే అనుకున్నప్పుడు మేబీ విల్ గెట్ టు నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. సో అమెజాన్ ఇవన్నీ కాకుండా ఇంకా కొత్తదా లేకపోతే? అవన్నీ కూడా ఉంటాయి కానీ లైక్ నేను అదే ఇప్పుడు నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఐ థింక్ రానా ఈజ్ సో బ్రిలియంట్ ఇన్ మార్కెటింగ్ థింగ్స్ అండి. అంటే అతనికి యాక్టింగ్, సినిమా మీద ఉన్నంత అవగాహన నాకు తెలిసి సినిమా మీద ఒక యాక్టర్గా రానాకి సినిమా మీద ఉన్నంత అవగాహన నాకు తెలిసి వేరే యాక్టర్స్ ఎవరికి కూడా నేను అంటే నేను ఇంకా అందరినీ మీట్ అవ్వలేదు కాబట్టి చెప్పలేను కానీ బట్ నాకు ఈయనకి బాగా ఎక్కువ అవగాహన ఉందని నా ఉద్దేశం అనమాట, నాకు నమ్మకం. సో ఒక మోడల్, కొత్త మోడల్ ఒకటి అనుకున్నప్పుడు ఓకే అంటే ట్రై చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా ఏం అడగలేదు. It's also premature, kada. Like at the end of the day, we don't know what the full box office potential is. So everything is based on what its box office potential is. So it would be very premature to accept any type of offer, whether it's a remake right or a satellite offer. So there's definitely discussions and. Remake ante Hindi ఏమైనా ప్లాన్ లో ఉన్నారా రానా గారు? ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. హిందీలో చాలా పరిచయాలు ఉన్నాయి కదా. సో ప్రస్తుతానికైతే ఏమీ ఇంకా లేదు. కన్నడ, మలయాళం, తమిళ్ వీళ్ళు అడుగుతున్నారు. బట్ వీఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అనమాట. ఇంకా ఒక 1 వీక్ అయిపోతే సో దాన్ని బట్టి మాట్లాడుకుంటాను. ఇప్పటివరకు మీరు చూసింది కంచరపాలెం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పూర్తి ఇంటర్వ్యూలోని కొద్ది భాగం మాత్రమే. అండ్ ఆ పూర్తి వీడియోలో మీరు ఖచ్చితంగా చాలా కొత్త విషయాలు, కొత్త టెక్నికల్ విషయాలు తెలుసుకుంటారు. అండ్ ఆ పూర్తి వీడియో కోసం మీరు TNR 129 అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూని మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.